ఆ నగరంలో జ్యూస్ తాగారో ఇక అంతే సంగతులు. ఎండ వేడిని తట్టుకోలేక కాస్త శక్తి కోసం చల్లటి జ్యూస్ తాగుదామని వెళ్తే కుళ్ళిపోయిన పండ్లతో చేసిన జ్యూస్ తయారు చేసి ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అక్కడి వ్యాపారులు. ఇది రోడ్ల పక్కన తోపుడు బండ్ల మీద అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. పేరు మోసిన జ్యూస్ సెంటర్లలోనే ఇలా జరుగుతోంది. ప్రమాదకర రసాయనాలు, కాలం చెల్లిన ఆహార పదార్థాలను వినియోగిస్తూ తమ దుకాణాలకు వచ్చేవారిని ఆసుపత్రుల పాలు చేస్తున్నారు అక్కడి వ్యాపారులు. హనుమకొండలో జ్యూస్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా పాడైపోయిన పండ్లతో జ్యూసులు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జ్యూస్ సెంటర్స్ పై కొరడా జులిపించారు. బాలసముద్రం ప్రాంతంలో పేరు మోపిన బరిష్టా జ్యూస్ సెంటర్లో తనిఖీలు చేసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బరిష్టా జ్యూస్ హౌస్ నిర్వాహకులు కుళ్లిపోయిన, పాడైపోయిన పండ్లు వాడుతూ కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉపయోగిస్తూ జ్యూస్ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. జ్యూసుల తయారీకి రసాయనాలు కూడా ఉపయోగిస్తున్నట్టుగా, నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. దాదాపు 19 రకాల జ్యూస్ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని పరీక్షల కోసం హైదరాబాద్లో ల్యాబ్కు పంపించారు. జ్యూస్ సెంటర్ ఓనర్ కృష్ణారావు, రాజేంద్రలపై కేసులు నమోదు చేశారు. జ్యూస్ సెంటర్స్లో ఆకర్షణ కోసం బాదం, పిస్తా వంటి కృత్రిమ ఫ్లేవర్ పౌడర్స్, కెమికల్ రంగులు వినియోగిస్తున్నారు వ్యాపారులు. జ్యూసుల తయారీలో ఉపయోగించే కృత్రిమ రంగులు, మలిన ఐస్, పాడైపోయిన పండ్ల వినియోగం ఆరోగ్య ప్రమాదాలు కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిల్వ చేసిన పండ్లలో ఫంగస్, ఇకోలీ బ్యాక్టీరియా ఏర్పడి వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్, హెపటైటిస్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ప్లాస్టిక్ కవర్స్లో జ్యూస్ తీసుకెళ్లడం కూడా ఆరోగ్యానికి హానికరమంటున్నారు వైద్యులు. క్రిమి సంహారక మందులతో పక్వానికి తెచ్చిన పండ్లను వినియోగించడం ద్వారా క్యాన్సర్ కారకాలు శరీరానికి చేరతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. జ్యూస్ సెంటర్స్ లో పండ్ల రసాలు తాగే ముందు అక్కడ పరిశుభ్ర వాతావరణం ఉందో లేదో చూసుకోవాలి. జ్యూస్ తయారీలో ఎలాంటి పండ్లు వినియోగిస్తున్నారు, కెమికల్స్ వాడుతున్నారా అనేది గమనించాలని వైద్యులు సూచిస్తున్నారు.